ముస్లిం మైనారిటీలకు ఓబీసీ కోటాలో ఇటీవల కేంద్రం ప్రకటించిన 4.5% రిజర్వేషన్లు చెల్లవని హైకోర్టు తీర్పునివ్వడం దురదృష్టకరమని ముస్లిం రిప్రజెంటేషన్ ఫోరం ప్రతినిధి అహ్మద్ పాషా వ్యాఖ్యానించారు. రాజ్యాంగ సవరణ ద్వారానైనా వారికి ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ముస్లిం మైనార్టీలకు ఓబీసీ కోటాలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 4.5% రిజర్వేషన్లు చెల్లవంటూ నిన్న హైకోర్టు తీర్పు ఇవ్వడం దురదృష్టకరమని ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ తీర్పుతో దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 16 కోట్ల మంది ముస్లింల మనోభావాలు దెబ్బతింటాయన్నారు. రంగనాథ్ సచార్ కమిటీ సిఫార్సుల ఆధారంగా ముస్లింలకు శాశ్వత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ నాయకుడు షేక్ బాజీ మాట్లాడుతూ, ముస్లింల స్థితిగతులపై పార్లమెంట్లో చర్చించి రాజ్యాంగ సవరణ ద్వారానైనా వారికి ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఇందుకు ఉపక్రమించాలని డిమాండ్ చేశారు. అహ్మద్ భాషా, కరీముల్లా బేగ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తమ స్థితిగతులు షెడ్యూల్ తెగల కంటే వెనకబడిపోయి ఉన్నాయనే నినాదాలు వెల్లువిరవడంతో కేంద్ర ప్రభుత్వం 2004లో ఒక సచార్ కమిటీ, రాజేంద్రనాథ్ సచార్ కమిటీ, చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు జడ్జీలని, ఆ తర్వాత రంగనాథ్ మాచవరం దాసాంజనేయ స్వామి వారి దేవస్థానంలో నిర్వహించాల్సిన హుండీల లెక్కింపు వాయిదా పడింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జూన్ 4వ తేదీన తిరిగి హుండీల లెక్కింపు నిర్వహిస్తామని ఈవో శివరామయ్య తెలిపారు. మాచవరంలో పేరొందిన శ్రీ దాసాంజనేయ స్వామివార్ల దేవస్థానంలో ప్రతి నెల హుండీల లెక్కింపు నిర్వహిస్తుంటారు. ఈ నెలలో వారం రోజుల పాటు హనుమత్ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. భక్తుల నుండి స్వామివార్లకు కానుకల రూపంలో వచ్చిన ఆదాయాన్ని నిన్న లెక్కించాల్సి ఉంది. అయితే బంద్ నేపథ్యంలో బ్యాంకులు పనిచేయని కారణంగా హుండీల లెక్కింపును వాయిదా వేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జూన్ 4వ తేదీన హుండీల లెక్కింపు నిర్వహిస్తామని, ఈ కార్యక్రమంలో భక్తులు కూడా పాల్గొనవచ్చని ఈవో శివరామయ్య సూచించారు. ఓపెన్ చేయడానికి ప్రతిపాదించడం అయిందండి. కానీ కొన్ని అనివార్య కారణం వల్ల బ్యాంకులు పనిచేయడం వలన హుండీల కౌంటింగ్ 4వ తారీఖుకి వాయిదా వేయడం అయింది. 4వ తారీఖు మళ్ళీ తర్వాత ప్రెస్ మూలం అందరికీ తెలియజేసి నేను ఓపెన్ చేస్తాను. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సోమవారానికి వచ్చి 4వ తారీఖు వాయిదా వేయడం అయిందండి. తర్వాత 4వ తారీఖు మళ్ళీ కౌంటింగ్ చేసి మళ్ళీ ఫర్దర్గా అందరూ తెలియజేస్తాం. భక్తులు కూడా కౌంటింగ్లో పాల్గొనవలసింది కోరుతున్నాను. ఈరోజు లైఫ్ స్టైల్లో వచ్చిన టిప్. అరటి పండ్లను ఇష్టపడని వారు ఉండరు. అందరికీ ఎంతగానో నచ్చే పండు ఇది. అరటి పండ్లలో పచ్చ, అమృతపాణి, చక్కెరకేళి, కేరళలో విరివిగా లభించే నేంద్రం వంటి రకాలు ఎన్నో ఉన్నాయి. అరటితో చర్మానికి కూడా లాభాలు ఎన్నో ఉన్నాయి. వయసును దూరంగా ఉంచి యవ్వన శోభలతో చర్మాన్ని మెరిపింపజేసే గుణాలు అరటి సొంతం. ఒక అరటి పండును కొద్దిగా దోసగింజల పొడి, పాలు చేర్చి పేస్టులా చేసి ముఖానికి రాసుకుంటే ఎండ వల్ల, దుమ్ము వల్ల చర్మంలోకి చేరిన మాలిన్యాన్ని పోగొట్టుకోవచ్చు. అలాగే పాలకు మారుగా పెరుగు చేర్చుకుంటే ముఖం తళతళగా మెరుస్తుంది. ఈ అరటి దోసగింజల మిశ్రమంలో పాలు, పెరుగులకు బదులుగా 1 టీ స్పూన్ తేనెను కలుపుకోవచ్చు. ఈ లేపనం వల్ల చర్మం మృదువుగా ఉంటుంది. నిమ్మరసం కలుపుకుంటే బ్లీచింగ్ కూడా జరిగి ముఖం తళతళలాడుతుంది. చర్మంలోని శుష్కత, ముడతలు పోయి చర్మం మెరుస్తూ ఉంటుంది. అర్థమైందా అరటిపండుకు ఉన్నటువంటి లక్షణాలేంటో? మరిక అరటిపండు రోజు మీ ఇంట్లో ఉంటుంది కదూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చిట్టినగర్లో మారుతి వ్యానుకు నిప్పంటుకొని యువకుని సజీవ దహనం, త్రుటిలో తప్పించుకున్న డ్రైవర్. జగన్ను నమ్ముకుంటే జైలుకెళ్లక తప్పదన్న టీడీపీ నేత ఉమా, చంద్రబాబుని నమ్ముకుంటే చల్లగా ఉంటారని వ్యాఖ్య.
జగన్ అరెస్ట్, రిమాండ్ సక్రమమేనన్న కాంగ్రెస్ నేతలు, ఇది జగన్ వ్యక్తిగత విషయమని స్పష్టీకరణ. ముస్లిం రిజర్వేషన్లు చెల్లవన్న హైకోర్టు తీరుపై అభ్యంతరం వ్యక్తం చేసిన ముస్లిం రిప్రజెంటేషన్ ఫోరం రాజ్యాంగాన్ని సవరించి రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్. ఈ వార్తలంతటితో సమాప్తం. నమస్కారం.